నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి పనుల పరిశీలనను పర్యటించి ఎంపీ కేశినేని చిన్ని, కార్యనిర్వహణాధికారి వికే షీనానాయక్. రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పండ్లు, కూరగాయలు హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. భూత్యాగాలు చేసిన రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. బ్యాంకు రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కాదని, రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సూచించారు. అందరికీ నమస్కారం. Respected Chief Minister, Deputy Chief Minister Pavan Kalyan garu, Union Cabinet lo na Council of Ministers lo na colleague Pemasani garu, alage Andhra Pradesh government ministers Nara Lokesh garu, Narayana garu, Finance Minister Keshav garu, me andarki if I've missed out, and also the MLA ee area MLA garu, and my finance ministry colleague, Department of Financial Services Secretary Nagaraju garu, మీ అందరికీ నమస్కారాలు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ and I'm thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom. కృష్ణా పుష్కరాలు 2028లో రానున్న నేపథ్యంలో ఇప్పుడు నుంచి ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. పుష్కర స్నానమాచరించే యాత్రికులు సౌకర్యార్థం ఘాట్ల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. దుర్గగుడి మరింత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ శుక్రవారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి పనుల పరిశీలనను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, నిర్వహణాధికారి వికే షీనానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ కృష్ణ పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు, వసతి, పార్కింగ్ పై దృష్టి సారించినట్లు తెలిపారు. సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవ, భక్తులందరికీ మరిన్ని వసతులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, ఈవో సీనానాయక్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
శివనాథ్ గారితో ఇవాళ మొత్తం కూడా పరిశీలి చేయడం జరిగింది. రేపు ఫ్యూచర్లో కట్టడాలు ఫెసిలిటీస్ ప్రజలకి భక్తులకి మరి ఎలా ఉండాలి ఏంటి అనేది డిజైన్ కొంత చేసాం. ఫైనల్గా ఇంకో 20% డిజైన్ చేసి ముందు పార్కింగ్ కానీ వెయిటింగ్ హాల్స్ కానీ చాలా కంఫర్ట్గా వేల మందికి సుమారుగా 500 నుంచి 700, 800 కార్ పార్కింగ్ ప్లానింగ్ ఒకటి ప్లస్ 50,000 మంది భక్తులకి వెయిటింగ్ హాల్స్ కంఫర్టబుల్గా అన్ని ఫెసిలిటీస్ లోన్ ఇచ్చి మన తిరుపతిలో మాదిరిగా ఆ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని డెవలప్ చేయాలి, ఇది అమరావతి సెంటర్లో ఉంది అని దాని మీద మేము ఈ ప్లాన్లన్నీ చూస్తూనే ఫైనల్ ప్లాన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మన ముందు భవానీ దీక్షలు ఉండే అది అయిపోగానే దీని మీద స్పీడ్గా వర్క్ ఎలా చేయాలనేది ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని ఆలోచించాం. దీని మీద ఫ్లోర్లు వేయాలి, అన్నదానం బిల్డింగ్ మీద వేసి దానికి మన 7 అంతస్తులు ఉన్న మన మహామండపాన్ని కనెక్షన్ ఇవ్వాలని, అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి కూడా అక్కడ మనకి ఇబ్బంది లేకుండా భక్తులు రావాలని, రోడ్ల మీద నిలబెట్టకుండా మన గణపతి టెంపుల్ నుంచి కూడా సింగిల్ పిల్లర్తో ప్లాన్ అక్కడి నుంచి మనం చేద్దామని ప్లాన్ జరుగుతున్నాయి. ఇది 2-3 ఏళ్లలో పూర్తి కంప్లీట్ అవుతుంది పని. ఇవన్నీ అదే పని మీద ఉంటాం. ఆ తల్లి దయ కూడా ఉండి త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను. మన గౌరవ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు ముఖ్యంగా రాబో పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని నిన్న మీటింగ్ చూడడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చైర్మన్ గారికి నాకు టోటల్గా మనకు టెంపుల్కి సంబంధించిన ప్లాన్స్ బిల్డింగ్స్ సంబంధించిన వారు మొత్తం కూడా చూసిన తర్వాత ఇంకా మెరుగ్గా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఒక డిసిజన్ ఇస్తామన్నారు. చెప్పిన మాట మొత్తం వెళ్ళి చూశారు. ఇక్కడ మేజర్గా మనకు పార్కింగ్ సమస్య ప్లస్ పిలిగ్రిమ్స్ వెయిట్ చేయడానికి ఉండే సమస్య ఉంది. దానికి సంబంధించి అన్నదానం బిల్డింగ్, తర్వాత గంటపోటు బిల్డింగ్, ఫీ కాంప్లెక్స్ అన్ని చూశారు. తర్వాత వారే స్వయంగా ఆర్కిటెక్చర్ని కూడా తీసుకురావడం జరిగింది. రాబో దసరాలోపు మనకు అన్నదాన బిల్డింగ్ కూడా మొత్తంగా మనకు కట్టించి అందులో కూడా మనం వెయిటింగ్ పెట్టి మహామంటపంలో కూడా వెయిటింగ్ పెట్టి దాదాపు 50,000 మంది భక్తులు మనం రోడ్డు మీద కాకుండా మనకి ఈ బిల్డింగ్లలోనే వెయిటింగ్ చేయించి వారికి మంచి దర్శనం పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ ప్లేస్ ప్రాబ్లం అంటున్నాం. బట్ ఉన్న ప్లేస్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా పక్క రాష్ట్రం నుంచి వచ్చే ప్రజలు కూడా మనం ఎలా కనీసం వచ్చినప్పుడు ఒక అరగంట వాళ్ళు సేద తీరేటట్టు కానీ కాస్త రిలాక్స్ అయ్యేటట్టు కూడా ఇక్కడ లేని పరిస్థితి అని చెప్పేసి మంత్రి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుకుని ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు భవానీ దీక్ష అయిపోగానే ఒక మేజర్ మీటింగ్ పెట్టుకొని తప్పకుండా ఫస్ట్ రోడ్లో కూడా అన్ని తీర్మానాలు పాస్ చేసుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కూడా కలిసి ఇంద్రకీలాద్రిని మంచి దేవాలయంగా భవిష్యత్తులో నిర్మించి ప్రజలకి భక్తులకు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం తెలియదు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్స్టాపబుల్ దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. రాబోయే 5 ఏళ్లుగా కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవడంలో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థలు ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. Honorable Union Minister for Finance and Corporate Affairs, గౌరవనీయురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులు జనసేన అధినేత, ఈరోజు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి, యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి, గౌరవనీయుల నారా లోకేష్ గారికి, పయ్యావుల కేశవ్ గారికి, నారాయణ గారికి, సెక్రటరీ
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్, ఎండీస్, సిఇఓస్ ఆఫ్ బ్యాంక్స్, అదే మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరుమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభించారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. 2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం జరుగుతుందని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వెంటనే పరిష్కరించగల అర్జీలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. పలు సమస్యలపై సుమారు 1200 అర్జీలు వచ్చాయని వాటిలో 60% తక్షణం పరిష్కరించామని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏదైతే గ్రీవెన్స్ డేగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా పెట్టామో దాన్ని నిత్యం కూడా ప్రతి శుక్రవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటా ఉన్నాం, ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళ అవసరాలు ఇళ్ల కోసం కానీ, పింఛన్ల కోసం, వికలాంగ పింఛన్లు, అలాగే స్వయం సహాయం కోసం తోపుడు బళ్ళు ఏదైతే వస్తూ ఉన్నారో అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ పరిష్కరించేవి ఇక్కడ పరిష్కరిస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి పంపించే అన్నీ కూడా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషను డిప్యూటీ కమిషనర్లు ఇక్కడే ఉన్నారు, B4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దాదాపు 10 మంది అధికారులు ఇక్కడే కూర్చొని వచ్చిన ప్రతి అర్జీని రికార్డ్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం, దానికి పరిష్కారం వచ్చే విధంగా చూస్తూ జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఏవైతే చెప్పామో సూపర్ 6 హామీలన్నింటిని కూడా నెరవేర్చాం. పింఛన్లు పెంచుతా ఉన్నాం, పింఛన్లు పెంచాం. ఉదయం 6 గంటలకి తలుపు తట్టి ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు పెడతా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానని చెప్పాం. తల్లికి వందనం అందరి ఖాతాలో డబ్బులు వేసాం. రైతు నేస్తం తరఫున పేరు మీద రైతుకి 20,000 అన్నాం, ఇప్పటికి 2 ఇన్స్టాల్మెంట్లు వేసాం. గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం. 3 గ్యాస్ బండ్ల పథకం మొదలుపెట్టాం. దిగ్విజయవంతంగా 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఇస్తున్నాం. అట్లాగే మహిళలందరికీ ఉచిత బస్సు. యువగలం పాదయాత్రలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగ్దానాలను నెరవేర్చకపోవడమే కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కార్యక్రమం ధర్నా చౌక్ లో నిరసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను పెట్టడం జరిగిందన్నారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తామని, కొన్ని పరిష్కరించలేమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర సరుకులు ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ
అరికట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణ ఆపివేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నించిన ఏఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పౌరుని విజయవాడలో పద్ధతి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 21వ తేదీన నెల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలు చర్చలు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో 11 డిమాండ్స్ని పరిష్కారం చేయమని చెప్పని ఏఐఎస్ఎఫ్ అడిగితే మేము చేయలేమని చెప్పని స్పష్టంగా నిస్సిగ్గుగా ఈ విద్యాశాఖ మంత్రి చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, నారా లోకేష్ గారు మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. 17 నెలలు గడుస్తూ ఉంది. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మేము అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లు అమ్ముకోమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు తెచ్చి పూర్తిగా అమ్మివేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వద్దని చెప్తా ఉన్నారు. మీరు మాత్రం విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి వాళ్ళకి రాజకీయాలు నేర్పిస్తారా? కాబట్టి ఏ ఇసుక తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఉద్యమాలు చేపడతాం. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలన్నింటినీ గుర్తించి ఆ మేరకు విద్యాశాఖ మంత్రి చర్చలకు పిలవడం ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క సమస్యలన్నింటినీ విద్యాశాఖ మంత్రి ముందు 11 డిమాండ్లుగా పెట్టడం జరిగింది. కానీ ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు తన యొక్క రాజకీయ ప్రాపగండ పెంచుకోవడం కోసమే విద్యార్థులతో, విద్యార్థి సంఘ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏమాత్రం తన ధ్యాస పెట్టడం లేదు. ఆ మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయమని కోరుతా ఉన్నాం. మేము అడగడం కాదు, యువగలం పాదయాత్ర ద్వారా విద్యాశాఖ మంత్రి గారు ఆ యొక్క కూటమి ప్రభుత్వం అందరికీ ప్రామిస్ చేశారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు అని చెప్పి మాట దాట వేస్తా ఉన్నారు. అంటే విద్యార్థులను మోసం చేయడానికి నిరంకుశత్వంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా స్కూళ్ళల్లోకి, కాలేజీల్లోకి, కళాశాలలోకి, యూనివర్సిటీల్లో విద్యార్థుల ప్రసంగాలు ఉండకూడదు, రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు అని చెప్పి విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి చక్రవర్తి కాదు, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికయ్యారు. కాబట్టి మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులకు ఏదైతే ఆర్టికల్ 91A ప్రకారం దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం విఎంసీ కాలనీ ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. తెలుగు భాషను కాపాడాలని, ప్రాథమిక విద్యాబోధన కేవలం తెలుగు భాషలోనే జరగాలని తెలుగు దండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు సూరి ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషను నిర్వీర్యం చేసేలా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు దండు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుండి 5వ తరగతి జరిగే ప్రాథమిక విద్యా బోధన మాతృభాష తెలుగులోనే జరగాలన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సాధికార సంస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ భాష కోసం సుప్రీంకోర్టులో వేసిన దావాను కూటమి సర్కార్ వెనక్కు తీసుకురావాలన్నారు. తెలుగు గడ్డపై ప్రభుత్వ పాఠశాల అయినా, ప్రైవేటు పాఠశాల అయినా ప్రాథమిక విద్యా బోధన తప్పనిసరిగా మాతృభాషలోనే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం తెలుగు భాష మీద ఉన్న మమకారాన్ని ఇప్పుడు చేతల్లో చూపించాలన్నారు. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. నా పేరు పరవస్తు భణిసేన సూరి, తెలుగుదండు అధ్యక్షుడిని. ఈ తెలుగుదండు సుమారు 12 సంవత్సరాలుగా మన తెలుగు భాష రక్షణ కోసం ఏదో వృతాభక్తిగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ప్రస్తుతం
మన పాలకులు తెలుగు భాష మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే గత కొన్ని ఏళ్లుగా దాదాపుగా ఒక 30-40 ఏళ్లుగా మన పెద్దలు ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వాలు నానా పులి వచ్చేలాగా కాలక్షేపం చేస్తూనే ఉంది. ఈసారి మన రాష్ట్రంలో అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్య అంటే కనీసం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మాతృభాషలో మన తెలుగు భాషలో జరగాలని, అధికార భాష సంఘాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వము ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే మాతృభాష న్యాయం అంటూ మన ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్తే గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సవాల్ చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు అది ఆ వ్యాజ్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 విన్నపాలు చేస్తున్నాం. రేపో మాపో ముఖ్యమంత్రి గారి అనుమతితో వారిని కలుస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు న్యాయం చేయాలి, తెలుగు భాషకు గట్టి మేలు చేయాలి. లేదు అంటే ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తాం, మా భాషను మేము కాపాడుకుంటాం, భావితరాలకు అందిస్తాం. ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేస్తాం రేపు. అయ్యా, మీది తెలుగుదేశం పార్టీ, ఇది తెలుగు నేల, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషను ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత మీదే, అందులో సందేహం లేదు. మాది తెలుగుదేశం పేరుకు మాత్రమే, రామారావు పేరు చెప్పుకొని మేము ఓటు దండుకోవడం మాత్రమే ఉపయోగిస్తాం, అధికార పీఠాలు ఎక్కడానికి మాత్రం ఉపయోగించుకుంటాం, కానీ తెలుగు భాష. స్త్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కేంద్ర మంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు. అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదని పవర్ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా గత ప్రభుత్వం పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని దయ్యాల విధ్వంసం చేయాలని చూశాయని విమర్శించారు. 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క వ్యక్తి కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. అయినా కూడా అక్కడి రైతులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో పోరాడారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామని మంత్రి గుర్తు చేశారు. గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కేశవ్ గారికి, నారాయణ గారికి, శ్రావణన్నకి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అమరావతి రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా లేని పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీలో గల లక్ష్మీ అపార్ట్మెంట్ లో 8 కుటుంబాలు నివసిస్తుండగా అందులో అక్కినేని రవి అనే నివాసితుడు వాణిజ్య అవసరాల కోసం అపార్ట్మెంట్ ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించి నివాసితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అపార్ట్మెంట్స్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంటుపల్లి నరసింహారావు ఆరోపించారు. వాస్తుకు విరుద్ధంగా ఉమ్మడి స్థలంలో బాత్రూం నిర్మాణం చేసి అపార్ట్మెంట్ గోడను కూలగొట్టారని విమర్శించారు.
అపార్ట్మెంట్ నియమావళికి విరుద్ధంగా రవి వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీలోని లక్ష్మీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంటుపల్లి నరసింహారావు, నివాసితులు పిల్లా శ్రీదేవి, ప్రసన్న తదితరులు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నివసించే అక్కినేని రవి అపార్ట్మెంట్ గోడను కూల్చివేసి అపార్ట్మెంట్ వాసులకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు. అపార్ట్మెంట్ వాసుల ఉమ్మడి స్థలంలో బాత్రూమ్ ఏర్పాటు చేశారని తెలిపారు. రవి కూలగొట్టిన గోడను తాము పునర్నిర్మిస్తే అపార్ట్మెంట్ వాచ్మెన్ ను బెదిరించి దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి గోడను కూల్చివేశారని వివరించారు. తనకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరని తమను బెదిరిస్తున్నట్లు వారు ఆరోపించారు. నా పేరు గుంటుపల్లి నరసింహారావు అండి. శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ ఫస్ట్ క్రాస్ రోడ్డు లక్ష్మీ నిలయం మా అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్లో 8 మంది ఓనర్లు ఉంటున్నాం. 8 మందిలో ఒక అతను అక్కినేని రమేష్ అనే అతను కింద సింగిల్ బెడ్రూమ్ కొనుక్కొని దాంట్లో టాయిలెట్లన్నీ బగలగొట్టి బయట కమర్షియల్ షాపులు చేసి నానా హంగామా చేస్తున్నాడు. ఈ కామన్ గోడ బగలగొట్టి గేట్లు పెట్టాడు. అసలు అటువైపు మొత్తం అంతా గేట్లు లేకుండా అటువైపు ఎంట్రన్స్ ఈ అపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం. ఇదేంటని అడిగితే దానికి తోడు మళ్ళీ ఎదురు బయట మొబైల్ టాయిలెట్ తెచ్చిపెట్టి అందరూ యూరిన్ టాయిలెట్ అన్నీ వెళ్తున్నారు. ఆటో వాళ్ళతో సహా మొత్తం అందరిని దాంట్లోకి వెళ్ళమని, మేము ఉండటానికి వీలు లేకుండా నివాసం ఉండే ఏరియాలో కమర్షియల్ చేసి మేము ఉండటానికి వీలు లేకుండా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఎమ్మెల్యేతో చెప్పా, వాళ్ళతో చెప్పా, వీళ్ళతో చెప్పా అంట మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు. దానికని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. 20 మంది మొత్తం బిల్డింగ్ ఓనర్లు అందరం. ఎమ్మెల్యే గారు నేను మాట్లాడతాను, నేను తీసేస్తానని చెప్పారు. చెప్పినా కూడా మేము 4 రోజులు ఆపాటనే కూర్చున్నాం. రోజు ఇవాళ తెస్తాడని చెప్పారు. అయినా కానీ దాన్ని రిమూవ్ చేయలే. రిమూవ్ చేయకపోతే మేము 3 రోజుల నాడు పోలీస్ స్టేషన్లో టౌన్ ప్లాన్ వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టాము. 2 నెలల నాడే టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చారు. టౌన్ ప్లాన్ వాళ్ళు వస్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు ఏం అంటుకోవద్దు, నేను కూర్చొని మాట్లాడతాను ఇద్దరితో, నేను తీసేస్తానని చెబితే టౌన్ ప్లాన్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కమిషనర్ గారు పెట్టాం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి మా మీద నోటీసులు ఇచ్చారు. పైన బిల్డింగ్కి గ్రిల్స్ ఉన్నాయి, వాళ్ళు గ్రిల్స్ ఎందుకు పెట్టారు, అందుకని మేము టాయిలెట్ పెట్టామన్నారు. పైన గ్రిల్స్ అనేది పక్షులు రాకుండా కోతులు రాకుండా మేము గ్రిల్స్ గోడల బదులు గ్రిల్స్ పెట్టుకున్నామండి. అయినా మేము రిప్లై ఇచ్చాం టౌన్ ప్లాన్ వాళ్ళకి. ఏమని ఇచ్చామంటే మేము గ్రిల్స్ కనుక అనాథరైజ్డ్గా పెట్టుంటే బయటకు ఉంటే మా ఏమైనా తప్పు ఉంటే మేము రిమూవ్ చేసేస్తాం, మాకు ఈ టాయిలెట్ అనేది ఉండకూడదండి. నా పేరు శ్రీదేవి అండి, పిల్లా శ్రీదేవి. దీంట్లో నేను ఒక హౌస్ ఓనర్ని. ఈ గోడ పగలగొట్టడం మూలన ఒకటి వాస్తు దెబ్బతింటుంది, కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి, అవి అందరూ ఫేస్ చేస్తున్నారు. తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ కూడా అది ప్రాబ్లంగానే ఉంది. ఎవరు వస్తున్నారో తెలియట్లా, ఎవరి కోసం వస్తున్నారో తెలియట్లేదు. కాసేపు కుక్కల పైకి వెళ్తాయి, అవన్నీ మళ్ళీ మేము శుభ్రం చేసుకోవాలి, వచ్చే వాళ్ళందరికీ జవాబులు చెప్పుకోవాలి. వాళ్ళు అసలు ఎవరి కోసం వస్తున్నారు అనేది అదో సమస్య. ఈ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఆలోచించి అంతకుముందు ప్లాన్ ప్రకారం ఉన్న గోడను కట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో గోడను కట్టాము. అది కూడా ఆయనకు ముందే ఇంటిమేట్ చేశాము, 2 నెలల క్రితం చెప్పాము. మీరు ఆ టాయిలెట్ తీసేసి ఈ గోడను కట్టిస్తే అందరికీ బాగుంటుంది, అది చెయ్యండి అని. అది కూడా రిక్వెస్ట్గానే చెప్పారు, చెయ్యండి అని. ఆయన వైపు నుంచి రెస్పాన్స్ లేదు. సరే ప్లాన్ ప్రకారం ఉన్నది సిఐ గారు చెప్పడం మూలన మేము అది గోడ కట్టడం జరిగింది. అది ఏమన్నా సమస్య ఉంటే ఆయన అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మార్గం ఏదన్నా ఉందా అనేది మాట్లాడుకుంటే బాగుండేది. అలా చేయకుండా రాత్రిపూట దాన్ని పగలగొట్టడం ఇలా. మాకు అలా టాయిలెట్లు తీసేయమని చెప్పి 2 నెలలు అయిందండి, తీయలేదు. ఇక అది తీపిచ్చి గోడ కట్టించుకుందామన్నాం. ఇది తప్పు అంటారా చెప్పండి. మాకు ఈ గోడ మాకు అవసరం అండి, ఇటు మాకు గేట్ అవసరంలా. అందుకని మాకు ఇంటి చుట్టూ మాకు ప్లేస్ కావాలి. బయటికి వస్తే ఒకవైపు గేట్ ఉంది, అది మాకు సరిపోతుంది. అదేనండి మా ప్రాబ్లం ఏంటంటే మాకు ఇటు గేటు ఉండాలి, గోడ ఉండాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు అర్ధరాత్రి కాడ వచ్చి ఇది పగలగొట్టారు సార్, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? పైన కోతులు ఇవి ఉంటాయి, మరి పిల్లలు ఉంటారని అది పెట్టుకున్నాం గ్రిల్స్. అదేం తప్పు కాదు కదా సార్. మరి అది ఎట్లా ఇది అలా అర్ధరాత్రి కాడ పగలగొడితే మాకేంటి, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? మేము 2 ఉంటే అప్పుడు 2:30 అప్పుడు వచ్చి గోళ్ళ బద్దలు కొట్టేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? వెళ్ళి ఎన్ని రోజులు మేము కాపలాలు కాయాలి సార్? ఇట్ట 2:30 2:20కి వచ్చాడు సార్. వచ్చి అది అక్కడ కూకున్న కుర్చీలో నేను ఫోన్ లాక్కుని పాల్గొట్టాడు. ఇదే సార్ పాల్గొట్టొద్దని అడ్డం వెళ్ళాను, నువ్వు తప్పుకోమని పక్కకు తోసాడు. వీళ్ళని కేకేతాకి పైకి వెళ్ళాను, వీళ్ళు వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా, సీఎం చంద్రబాబు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి పనుల పరిశీలనను పర్యటించి ఎంపీ కేశినేని చిన్ని, కార్యనిర్వహణాధికారి పీకే షీనా నాయక్. రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.